ప్రపంచం ఇప్పుడు ఒక నూతన శకంలోకి అడుగు పెడుతోంది. కార్బన్ ఉద్గారాలు లేని స్వచ్ఛమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో బ్రిటిష్ శాస్త్రవేత్తలు గెలిచారు. సూర్యుడు, నక్షత్రాలకు శక్తిని ఇచ్చే అదే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను కృత్రిమంగా సృష్టించడంలో వారొక భారీ మైలురాయిని అధిగమించారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అణువుల కలయిక. హైడ్రోజన్ ఐసోటోప్స్ ని మిలియన్ల కొద్ది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అత్యంత పీడనం మధ్య సంయోగం చెందించడం ద్వారా అనంతమైన శక్తి రిలీజ్ అవుతుంది. సాధారణ అణు విద్యుత్ కేంద్రాల లాగా ఇక్కడ అణు విస్ఫోటనాల ముప్పు ఉండదు. పైగా రేడియో ధార్మిక వ్యర్థాలు కూడా అతి తక్కువగా ఉంటాయి. ఈ బ్రిటిష్ సక్సెస్ వెనుక ఒక అద్భుతమైన బ్రెయిన్ ఉంది. గైరోసన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ద్వారా రియాక్టర్ లోపల అత్యంత వేడితో ఉండే ప్లాస్మా ఎలా ప్రవర్తిస్తుందో ఇప్పుడు కేవలం సెకండ్స్ లోనే అంచనా వేయొచ్చు. గతంలో దీనికి ఎన్నో రోజులు పట్టేది. ఈ సాంకేతికతతో రియాక్టర్ గోడలు కరిగిపోకుండా కాపాడమే కాకుండా ఈ ప్రక్రియను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. కేవలం బ్రిటన్ మాత్రమే కాదు, అమెరికా తన నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ ద్వారా, చైనా తన కృత్రిమ సూర్యుడి ద్వారా ఈ రేస్ లో దూసుకుపోతున్నాయి. విశేషం ఏంటంటే ఈ భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో భారత్ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అత్యాధునిక కూలింగ్ వ్యవస్థలను అందిస్తూ భారత ఇంజనీర్స్ తమ సత్తా చాటుతున్నారు. ఒక్కసారి ఊహించండి, ఒకే ఒక్క బకెట్ సముద్రపు నీటితో ఒక నగరాన్ని మొత్తం ఏడాది పాటు రన్ చేయొచ్చంటే అది ఎంతటి అద్భుతమో కదా. ఇంధన పేదరికం లేని, భూతాపం అనే మాటే వినపడని ఒక సరికొత్త ప్రపంచానికి ఈ ఆవిష్కరణ ఒక పునాది. సూర్యుడిలోని అనంత శక్తి ఇప్పుడు మానవాళి అరచేతిలోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని ఈ విజయం నిరూపిస్తోంది.